యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరికీ, రైతన్నలకు, సబ్బండ వర్గాలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని అనేక సందర్భాల్లో అనేక అలరాని మాటలని కేసీఆర్ గారిని కించపరిచి మరి అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి మరి పిసి ఘోష్ ను ఒక రిపోర్టు చేయాలని చెప్పి కమిషన్ వేసిరు. కానీ నిన్న మరి అదే కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్ ను మరి నిన్న హైకోర్టు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటిది. మరి నిజంగా ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెల్లు అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు అందరూ కూడా గమనించాలి. ఇవాళ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు నీళ్లు వస్తున్నాయంటే ఇక్కడి రైతాంగం అంతా అద్భుతమైనటువంటి పంటలు పండించుకునే అవకాశాలు ఉన్నదంటే అది కేసీఆర్ గారి కృషి, కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ నీళ్లు వస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. ఇవాళ దాన్ని ఒక్క పిల్లర్ కుంగిపోయిందని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అనేక ప్రాజెక్టులను ఏ విధంగానైతే మోసం చేయాలని చెప్పి రైతన్నలను మోసం చేసి ఇవాళ నీళ్లు రాకుండా మరి రైతుల పొట్టగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే విధంగా టిఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా, నాయకులను నేను కోరుతా ఉన్నా, ప్రజలందరి సమక్షంలో ప్రజలకు తెలియజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద చేసినటువంటి కుట్ర ఇలా భగ్నమైంది, ఏట తెల్లం అయిపోయింది. అడిగిన ముచ్చల్లాగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ తప్పు జరగలేదని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఈ తెలంగాణకు వరదాయినని, ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరికీ కూడా సస్యశ్యామల అవడానికి అదే కారణం అని చెప్పి మరి వాళ్ళందరికీ కూడా గుర్తు చేసే అవకాశం మీరందరూ కూడా కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలతోని మమేకమై ప్రతి ఒక్కటి ఇది చర్చ చేయాలి. ప్రతి గ్రామంలో కూడా చర్చ పెట్టాలి. జరిగినటువంటి ఏదైతే అబద్ధ ప్రచారాన్ని నిజం చేసే విధంగా మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా